ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు సరికొత్త హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వర్చువల్గా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక సాంకేతిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి సూచిస్తున్న పొదుపు చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ఎవరైనా ఎద్దేవా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రజలు వినతులు అందించారని, ప్రతి సమస్యకు తగిన పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందంటున్న కంభంపాటి రామ్మోహన్ రావుతో మా విజయవాడ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రజల సమస్యలు నేరుగా తీర్చే దిశగా ఏర్పాటు చేసింది ప్రజా దర్బార్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో చాలామంది రావడం జరిగింది. ప్రజల అర్జీలు స్వీకరించేందుకు టీడీపీకి సంబంధించి జాతీయ ఉపాధ్యక్షులు కంభంపాటి రామ్మోహన్ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎలాంటి సమస్యలు వచ్చినాయి, వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారనేది తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్రధానంగా ఎలాంటి సమస్యలు వచ్చినాయి, వాటి పరిష్కారం చూపిస్తారు? చూశారు కదా, ఇప్పటిదాకా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు నేను కూర్చుని వచ్చిన వికలాంగులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, అందరూ కూడా వచ్చారు వాళ్ళ సమస్యలు చెప్పడానికని. వికలాంగులు వాళ్ళ సమస్యలు అంటే పెన్షను వాళ్ళకి రావట్లేదని, లేదా వాళ్ళ దగ్గర ఉన్న కాగితాల సపోర్టింగ్ ఇవ్వకపోవటం వల్ల మాకు ఇంకా అందులో మా పేరు లేదు అని వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా స్థానికంగా శాసనసభ్యులు మా వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి చెందగా కొంతమంది ఇక్కడ దాకా కూడా వస్తున్నారు. అట్లాగే కొంతమంది దొంగతనాలని, ఆస్తి తగాదాలని, అదేవిధంగా అన్నదమ్ముల తగాదాలు, పర్సనల్ ఇష్యూస్ కూడా, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, లేదా ప్రభుత్వ జాబ్స్లో కూడా ఏదో తప్పిదం జరిగిందని దానివల్ల పనిష్ చేయటం వల్ల ఉద్యోగం కోల్పోవటం, ఇట్లా వచ్చారు. బట్ అందరినీ కూడా ఏంటంటే సంబంధిత శాఖ అధికారులకు చెప్పడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే, సహకరించడానికే అంతా పనిచేస్తూ ఉన్నాం. బట్ సమస్యలు అనేవి రెవెన్యూలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రెవెన్యూలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. కరెక్షన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా, నారా లోకేష్ గారు, అదేవిధంగా మా మంత్రులు కూడా ఈ సమస్యల్ని ఇంకా మరింత త్వరగా పరిష్కారం చేయాలనే విధంగా పనిచేస్తూ ఉన్నారు. సార్, ఈసారి మహానాడు వర్చువల్గా హైబ్రిడ్ విధానంలో జరగబోతుంది. ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ఎలా జరుగుతుంది? చూస్తున్నారు కదా, అంటే ఏదైతే ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మనం డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి ఆదా చేయాలి, అదేవిధంగా ప్రజల మీద భారం పడకూడదు అని పిలుపు ఇచ్చిన మేరకు దరిమిల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎప్పుడు మహానాడు లాగానే తీర్మానాలు కానివ్వండి, చర్చ కానీ అన్నీ జరుగుతాయి. అవి మనకి జిల్లాల్లో క్లస్టర్ వారీగా కూడా అక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ పార్టీ యంత్రాంగం కూడా తిలకించడము, ప్రజలు కూడా చూడటము, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ పొదుపు సూత్రాల్లో, మోడీ గారు ఇచ్చిన పొదుపు సూత్రాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు, సీఎం అలాగే డిప్యూటీ సీఎం లోకేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు క్యాన్వాయ్ తగ్గించుకున్నారు. దీన్ని కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పడం అంటే వాళ్ళ అజ్ఞానులకి సమాధానం ఏం చెప్తారు మీరు? జ్ఞానులకైతే చెప్పొచ్చు, అజ్ఞానం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల మీద భారం పడకుండా మనం ఆదాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అందులో భాగంగా ఫారెన్ ట్రిప్స్ అవ్వచ్చు, లేదా 5 వాహనాల్లో అంటే అనవసరంగా కూడా తిరుగుతుండొచ్చు, ఆదాయం చేస్తున్నారు. దానివల్ల ఇంకా నలుగురికి ఆ పెట్రోల్ ఉపయోగపడుతుంది, ఆ డీజిల్ ఉపయోగపడుతుంది. కాబట్టి అజ్ఞానులకి ఏ భాషలో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పేదానికన్నా కూడా ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులు, ప్రజలు సరిగా ఆలోచన చేస్తారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు అనేక మంది రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు వచ్చినాయని, వాటికి కూడా తగిన పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు. అలాగే మహానాడుకు సంబంధించి కూడా ఈసారి వర్చువల్గా జరగబోతోంది. వాళ్ళని ప్రజలు చూస్తూనే ఉంటారు, అనవసరమైన విమర్శలు జోలికి పోవద్దని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.